ఏడాది పాలనలో ఎన్నో సవాళ్లను అధిగమించామన్నారు మంత్రి కేటీఆర్. అమెరికా పర్యటనపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సీఎం దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నారన్నారు. ఈ ఏడాది పాలన భవిష్యత్ తెలంగాణకు పునాదిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. సత్యానాదెల్ల గారు కూడా మేము వారితో కలిసినప్పుడు ఇవన్నీ వివరించినప్పుడు వారు మమ్మల్ని 10 మందికి పరిచయం చేశారు. పరిచయం చేయడంతో పాటుగా ఇట్స్ వెరీ ఫార్వర్డ్ థింకింగ్ స్టేట్, ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్, చూడండి ఇక్కడ అవకాశాలు ఏమున్నాయో పరిశీలించండి అని చెప్పి కూడా మన కోసం వారి మిత్రులకు కూడా కొంతమందికి చెప్పడం జరిగింది. అన్నిటికన్నా అతిపెద్ద టేక్అవే మొన్నటి మా అమెరికా పర్యటనతో వచ్చిన డాలర్ల కంటే, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ సంతతిలో ఉన్న ఉత్సాహం కంటే, మిషన్ కాకతీయకు, వాటర్ గ్రిడ్కు వచ్చిన ఒక $3 లక్షల విరాళం కంటే అన్నిటికన్నా పెద్ద టేక్అవే నన్ను అడిగితే ఏమంటే హైదరాబాద్ మహానగరం పట్ల మళ్ళీ ఒకసారి విశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధరించే ఒక గట్టి ప్రయత్నం చేశాం. రెండవది, ఈరోజు నేరుగా ప్రపంచంలోని ఐటీ దిగ్గజాలతో ఒక ప్రత్యక్ష సంబంధాన్ని పెట్టుకోగలిగాం. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనకి ఎక్కడైనా అవసరం ఉంటే, ఉదాహరణకి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ఒక 10-12 మంది ఈరోజు ప్రపంచంలోని ఐటీ దిగ్గజాల్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. మరి అదేం యాదృచ్ఛికమో, అది కాకతాళీయమో తెలియదు, కానీ వారందరూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోనే టాప్ పొజిషన్ చేరుకున్నారు. హైదరాబాద్కి సంబంధించి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ తెలంగాణకు మరి వారందరి సహకారాన్ని కూడా కోరడం జరిగింది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.